అందరికీ నమస్కారం. బస్తీ పర్యటనలో భాగంగా ఈరోజు ఎర్కల్ బస్తీలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మేము పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు వీళ్ళందరి కోరిక మేరకు ఈ బస్తీలో ఉండే అప్పటి పెద్ద మనుషులు వాళ్ళందరి ప్రోత్సాహంతో వాళ్ళందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా బస్తీవాసులకు కమ్యూనిటీ హాల్ కావాలి, ఎక్కడైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీ హాల్ కూడా అప్పుడు అదంతా కూడా చెదారంగా పడి ఉంటుండే. దాని మీద చాలా గొడవలు కూడా అయినాయి. ఎందుకంటే ఓ పెద్ద మనిషి కుమ్మర్ నరసింహ అని ఉంటుండే, ఆ కాక అది నా జాగా అని చాలాసార్లు కూడా కొట్లాడితే దాని మీద నేను వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి 131 నోటిఫికేషన్ ఇప్పించి మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడి దాన్ని నోటిఫైడ్ స్లమ్ కింద తీసుకొచ్చి దీన్ని అప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. దాని మీద ఎన్ని ఇదైనా కేసు గవర్నమెంట్ ఏమైనా నీరు గారుస్తుందేమో అనే ఒక భయంతో ఆ కేసులో నేను ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇంప్లీడ్ అయ్యి ఆ కేసు గట్టిగా బట్టి మా బస్తీకి ఆ రోజు అంత పెద్ద కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ కట్టియడం జరిగింది. అవే కాకుండా మౌలిక వసతులు కూడా అవసరాన్ని బట్టి అప్పుడున్న అవసరాన్ని బట్టి డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య కానీ, మరియు సిమెంట్ రోడ్లు ఎక్కడైతే సిమెంట్ రోడ్ వేయలేని జాగల షాబాద్ బండల్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ ఉంటుండే అప్పుడు. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఎవ్రీ డే ఒక వాటర్ ట్యాంక్ కావాలంటే ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి వాళ్ళకు మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా అప్పుడు హ్యాండ్ బోర్సే ఉంటుండే కాబట్టి అవి కూడా వేయించడం జరిగింది. సరే కాలక్రమేణా మళ్ళా పవర్ బోర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అది పనిచేస్తలేదని చెప్పి మా వాళ్ళంతా కూడా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని తక్షణమే ఒక వారం లోపు దాన్ని సాల్వ్ చేయించి మళ్ళా దాని ప్రారంభోత్సవానికి మా బస్తీ పెద్ద మనుషులు, మా పుష్పక్క వీళ్ళందరితో మళ్ళీ మీ అందరి సమక్షంలో అది ఇనాగ్రేషన్ చేస్తాం, పునర్ప్రారంభిస్తాం. అవే కాకుండా రేపు ఆదివారం రోజు కంటోన్మెంట్ వాణి ప్రజావాణి అనే కార్యక్రమం మా మోండా డివిజన్లో శనై నర్సింగంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎక్కడైతే మేము బస్తీలలో పర్యటించినామో ఎవరైతే సమస్యలు చెప్పారో వాళ్ళందరూ కూడా మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, మీ సమస్యలు అన్నీ కూడా నేను మళ్ళీ మీ అందరికి కాంటాక్ట్ అవుతా. మీరు ఎవరికైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా మీడియా ద్వారా తెలుసుకొని మీ ఆధార్ కార్డు మీ సమస్య రాసుకొని శనై నర్సింగం గ్రౌండ్లోకి 10 గంటలకు వస్తే అక్కడ సంబంధిత అధికారులందరూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల పర్యటన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు మన మోండా డివిజన్లో ఆ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అందులో అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లులు కానీ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా తక్షణమే పరిష్కార ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడికి అందరూ కూడా రావాల్సిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా మా డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. వృక్షపతన రామచందరు వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అప్పటికే పోరని, అరే బిడ్డ నీతోనే అవుతుంది పని, నువ్వైతేనే చేయగలుగుతావు అని అప్పుడు ఆ జాగా అదంతా చెత్తకుండా వేసి ఆ పక్క కుమ్మరైనదేమో ఎదురున్నది కుమ్మర నరసింహది, ఆ ఎదురున్నదంతా ఆయన లేఅవుట్ చేసిండు. ఇది కూడా కావాలి నాకు మాది అని చెప్పి ఏమక కోట్ల కేసేసిండు. కోట్ల కేసి ఆపితే గవర్నమెంట్ సరిగా చేసుకోలేదని నేను ఇంప్లీడ్ అయిన కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసు కొట్లాడి ఈ స్లమ్కు నోటిఫైడ్ స్లమ్ కాదంటే 131 నోటిఫికేషన్ ఇప్పించి నోటిఫైడ్ స్లమ్ చేయించి దాన్ని కొట్లాడి కమిటీ ఎందుకంటే ఈ బస్సులో పుట్టి పెరిగింది మా బాధ్యలాంటి ఉంటుంది వెనుకకు వాళ్ళకు బండ్లు ఎండ్లు పోతలేవు అని ఇచ్చేసినాం మేము, ఇక అది అమ్మేసినాం. కానీ చెప్తున్నా మన బస్సుకి చెయ్యాలనే ఉద్దేశంతో చాలా పనులు అప్పుడు అన్నీ చిన్నగా ఉంటుండే.
అన్ని చూపించి మీకు కింద పైన కమ్యూనిటీ హాల్ కట్టించిన జరా చూడన్నా అవి నా ఒక 10 పోయి చూడు కమ్యూనిటీ హాల్ తీసుకొని రా ఈడ కూడా ఉంటుంది మా శిలాపలక ఈ టెంపుల్ కట్టించినాం మేము అంటే అందరం కలిసి అందులో పెద్ద భాగం నాది చిన్న భాగం మాది అందరిది అప్పుడు మామ ఎక్కువ ఇవ్వడం అనుకునే కదా నాతో ఏమైనా కావాలన్నా రావాలని మైసూర్ మామ ఇల్లు కూడా నేను డొనేట్ చేసిన ఇంకా కూడా మా పేరెంట్స్ కూడా పని టెంపుల్ మొత్తానికి బస్సు పనులు మనమే చేయడం జరిగింది. పెద్ద పూజ రావాలి నేనే మామ ఏమన్నాడు మైసూర్ మామ నాకు డ్రిల్ కావాలి జర బయటికి కనబడాలన్నాడు చేపించి లోయ నగర్ ఏమో అన్నోళ్ళ ఇంటి దగ్గర దర్వాజాలు కావాలన్నారు ఆడ దర్వాజాలు చెప్పి చెప్తా చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడితే మంచిగా అంటే ప్రైవేట్ పెడితే మళ్ళీ అది కమాండ్ కంట్రోల్ ఉండదు. సమస్య ఉండొద్దని చెప్పి ట్యాంక్ రోడ్ కట్టడం జరిగింది. మీరు ఫిలాసఫీలో కూడా చూడవచ్చు. ట్యాంక్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా కూడా సిసి రోడ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మా ఎదురు సాగాయావు ఇద్దరు పుష్పక్క సుమిత్ర కూర్చుంది ఇద్దరు పైల్వాన్ వెళ్ళే యోగానికి ఇరమ్మా అదే అన్నోలే అన్నోలే అధ్యక్ష బస్కి కూడా మనమే కట్టించినది కమ్యూనిటీ హాల్. ఇది మన వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ హాల్ అలా కట్టించినాం. వాటర్ ట్యాంక్ ఇలా ఏంటంటే నీటి ఎద్దడి ఉంది అని చెప్పి అప్పుడు 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ కట్టించి వీళ్ళకి వాటర్ ఇబ్బంది లేకుండా సమ్మర్లా చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇచ్చాం సరే పనిచేస్తుంది అదొకటి చేపిస్తాం. మీకు అదొకటి